ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ప్రజలకి సంక్షేమ పథకాలను అందిస్తూ జనరంజకమైన పాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ సర్కార్ చేకూర్చిన లబ్ధి గురించి వివరించి తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు అన్నా రాంబాబు. వాటిని పొందుపరిచి నాకు అధికారం ఇచ్చినట్లయితే నేను మీకు పనులన్నీ చేస్తానని చెప్పడమే కాదు, చెప్పిన మాటకు కట్టుబడి ఉండి గత 5 సంవత్సరాలుగా ఏదైతే మీకు మాట ఇచ్చినాడో ఆ మాటను తూచా తప్పకుండా పాటించి గత 5 సంవత్సరాలుగా ప్రతి కుటుంబానికి మేలు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరందరూ గుర్తించాలి. ప్రతి కుటుంబానికి మేలు చేసినాడు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని విధాలా సహకరించినాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, డబ్బులు లేకపోయినా ప్రజలు కాపాడుకోవాలి, ప్రజలకు అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని వాలంటీర్ల ద్వారా అయితేనేమి, సచివాలయాల ద్వారా అయితేనేమి, మీకు బటన్ నొక్కి మీ ఖాతాలో డబ్బు వేయడం ద్వారా అయితేనేమి జమ చేసినాడు అనేది కూడా గుర్తించండి. ₹1 ఖర్చు లేదు, మీకు ₹1 ఎవరికి లంచం వేయలే, ఎవరి దగ్గరికి తిరగల. మీరు ఏ పార్టీకి ఓటేసినా, జగనన్నకు పార్టీకి ఓటు వేయకపోయినా కూడా అర్హులైతే మీకు లబ్ధి చేకూర్చినాడు. ఈరోజు పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఆ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. జగనన్న ప్రభుత్వం మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి జగనన్న కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు ముందుకు పోతాయి. లేకపోతే మీరు ఏదన్నా చిన్న తప్పిదం చేస్తే, పొరపాటున చంద్రబాబు నాయుడు ఏదన్నా వస్తే ఈ పథకాలన్నీ రద్దయితాయనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా, మీకు మీ కుటుంబాలకు ఇంకా మేలు జరగాలన్నా, మన ప్రాంతాల యొక్క అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా జగనన్న రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావాల్సిందే. దానికి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి. జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే జగనన్న ఆశీస్సులతో మీ దగ్గరికి వచ్చినటువంటి అన్నా రాంబాబును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది అని చెప్పేసి కూడా గుర్తించండి. మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి. అన్నా రాంబాబు విధి విధానాలు ఏంటో అక్కడే మీరందరూ కూడా గమనిస్తారన్నట్టు భావనతోటి మీ ముందు ఉంచుతా ఉన్నాను. 10 సంవత్సరాలు రాజకీయాలు చేసిన తర్వాత 3వ పర్యాయం శాసనసభ్యుడిగా పోటీ చేస్తే అంత మెజార్టీ ఇచ్చినారంటే ప్రజలకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు అటువంటివి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నా రాంబాబు మీకు సేవకుడిగా ఉంటాడే కానీ పాలకుడిగా ఉండడు. అట్లనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి దాతృత్వమైనటువంటి వ్యక్తి, దైవభక్తి పరుడు, వీటన్నిటికి మించి జగనన్నకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులను మనం గెలిపించుకున్నట్లయితే మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మీ ముందు ఉంచుతా ఉన్నారు. జగనన్న 2019వ సంవత్సరంలో జగనన్న ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చినాడు, మేనిఫెస్టోలో చెప్పినాడు, అవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పోతున్నటువంటి పెద్ద మనసున్నటువంటి వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటన్నిటిని కూడా తుంగలో దొక్కి ప్రజలకు మోసం చేసేటువంటి వ్యక్తిత్వం అనేది కూడా దయచేసి గమనించండి.